హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఏమంటే కర్ణాటక స్పెషల్ బిసిబేల బాత్ అనమాట. ఈ బిసిబేల బాత్ ఏమంటే మనం ఇంట్లో ఉన్నట్లే మనం ఇంట్లోనే పౌడర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, బయట తెచ్చుకునే పౌడర్ కంటే కూడా. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు అనమాట, 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్ కందిపప్పు ఉద్దిపప్పు, ఆ తర్వాత ఒక 3 ఇంచీలంతా కొబ్బరి అనమాట. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కాదండి, ఇది ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి టేస్ట్ బాగుంటుంది, పచ్చి కొబ్బరి వేసుకోకండి. ఎండు కొబ్బరి అయితేనే వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, హాఫ్లో హాఫ్ మెంతులు అనమాట. ఆ తర్వాత ఒక చిన్న చెక్క, ఆ తర్వాత 4-5 లవంగాలు అనమాట. ఆ తర్వాత కారాన్ని సరిపడేంత ఒట్టిమిరపకాయలు. ఇవన్నీ కూడా మనము ఆయిల్ లేకోకుండా వేయించుకోవాలన్నమాట. చూపించేస్తాను ఎలా వేయించుకుంటాననేది. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి నేను దోరగా వేయించుకుంటున్నాను అనమాట. హైలో పెట్టి అస్సలు వేయించకండి, హైలో పెట్టి వేయించినారంటే మాడిపోతాయి అనమాట ఈ దినుసులని. ఇవన్నీ మనము ఎలా వేగినాయని తెలుసుకోవాలంటే చూసారా, ఉద్దిపప్పు శనగపప్పు మనకి ఇలా లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఆ తర్వాత ఒక మంచి అరోమా అయితే వస్తుంది అన్నమాట. అప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒట్టిమిరపకాయలు వేయించేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఒట్టిమిరపకాయలు అయితే వేయించుతూ ఉన్నాను అనమాట. ఈ ఒట్టిమిరపకాయలు అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, బియ్యం వచ్చేసి ఇది వచ్చేసి ఒక మా ఇంట్లో 1/4 కేజీ బియ్యం గ్లాస్ అయితే ఉందండి. ఆ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే ఫస్ట్ అయితే వేసేసుకున్నాను. ఇవి వచ్చేసి మంత్లీ ఇచ్చే స్టోర్ బియ్యం అంటారు కదా, రేషన్ బియ్యము, అవైతే వేసుకున్నాను. అవైతే బాగా మెత్తగా ఉడుకుతుంది, అందుకోసం అనేసి ఇవే వేసుకున్నాను. దోశకి ఇడ్లీకి అంతా కూడా ఇవే వేసుకుంటాను, సంగటికి అంతా కూడా ఈ బియ్యం అయితే వేసుకొని, ఈ బియ్యంతోనే ఇంకొక గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నా. ఇదే దాంట్లోనే నేను కొంచెం కందిపప్పు అయితే వేసేసుకుంటాను అనమాట. ఎక్కువ వేసుకోనండి కందిపప్పు కూడా, గ్యాస్ ట్రబుల్ కదా, అందుకోసం అనేసి ఎక్కువ అయితే వేసుకొని. చూసారా, చాలు నాకు ఈ కందిపప్పు అయితే సరిపోతుంది. అంటే నేనైతే ఒక 3 గుప్పిళ్ళ వరకు అయితే తీసుకున్నాను, 3-4 గుప్పిళ్ళు అయితే తీసుకున్నా. ఇప్పుడు ఈ రెండు కూడా మనం కడిగి నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. వెజిటేబుల్స్ కట్ చేసేంత వరకు ఈ బియ్యము కందిపప్పు రెండు కూడా బాగా నానాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను వచ్చేసి బఠానీ అయితే తీసుకున్నాను. ఇవి పచ్చి బఠానీ అండి, ఎండు బఠానీ కాదు. ఇప్పుడైతే సీజనల్ అనమాట, వర్షాకాలంలోనే ఈ డిసెంబర్ మంత్ అట్లా మనకు పచ్చి బఠానీలు దొరుకుతాయి. కావాలనుకునే వాళ్ళు తీసుకొచ్చుకొని స్టోరేజ్ చేసుకోండి. ఒక 6 months వరకు అయితే కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి క్యారెట్ అనమాట, ఇది వచ్చేసి ఒక ఆలు అనమాట, ఉల్లగడ్డ, ఇవి వచ్చేసి బీన్స్, మనకి ఎన్ని వెజిటేబుల్స్ కావాలో అన్నీ. ఇవి వచ్చేసి ముల్లింగడ్డ అనమాట. ఇంకా దీంట్లో కాకుండా ఇంకా మీరు మునక్కాయ కానీ గుమ్మడికాయ కానీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గాను ఉంటుంది, చాలా బాగుంటుంది. నా దగ్గర ఉన్నవైతే ఇవే అనమాట వెజిటేబుల్స్. నాకేమంటే రైస్ కన్నా ఎక్కువ వెజిటేబుల్స్ ఉండడమే ఇష్టం అనమాట, కాబట్టి చాలా ఎక్కువ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లోకి అయితే వేసేసుకుందాం. ఇక్కడ బిసిబేల బాత్కి వచ్చేసి తిరగబాత్ అయితే వేసేసుకుంటున్నాం అనమాట. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని, కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని, కొన్ని సాసులు, 2 ఎర్రగడ్డలు, కొద్దిగా కరివేపాకు అయితే వేసుకొని దోరగా వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక 5 టమోటాలు, బాగా మాగిన టమోటాలు అయితే కట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఒక 3 minutes అయితే పెట్టి బాగా ఉడికించుకోవాలండి టమోటా అనేది. ఆ తర్వాత మనం బిసిబేల బాత్కి పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాం కదా, అది వచ్చేసి కలిపేసుకోవడమే. ఆ తర్వాత బిసిబేల బాత్లోనే మనము ఒక కారం అంతా ఉంటుంది కాబట్టి ఇక్కడ సాల్ట్ అయితే చెక్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏమంటే కొబ్బరి అయితే వేసాను కదా బిసిబేల బాత్లోకి, ఖచ్చితంగా ఎండు కొబ్బరే వేసుకోండి. పచ్చి కొబ్బరి వేసినారంటే కన్నా నిలువ అయితే ఉండదండి. ఆ తర్వాత ఈ పౌడర్ మనకి ఎంత కావాలో అంత పౌడర్ అయితే వేసేసుకొని, చింతపండు చూసారా గుజ్జు వచ్చేసి మనకు ఆ పులుపు కారానికి తగినట్టుగా వేసుకోవాలన్నమాట. నేను కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాను, ఎందుకంటే రైస్లో కలుపుతాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉండాలని కొద్దిగా ఎక్కువనే వేసుకుంటాను అనమాట. ఇక్కడ చూసారా, ఈ పేస్ట్ వచ్చేసి రెడీ అయిపోయిందనమాట. ఈ పేస్ట్ అయితే రెడీ చేసేసుకొని మనం ఉప్పు కారం చెక్ చేసుకొని మనం వచ్చేసి ఒక 2 seconds అట్లా ఉడికినిచ్చుకొని, అంటే అన్నీ ఉడికేండేటివే కాబట్టి మనకు టెన్షన్ అయితే లేదనమాట. అంటే పచ్చిగా ఉంటుంది, మన టెన్షన్ ఏం లేదు. ఇక్కడ నేనైతే సాల్ట్ అయితే కొద్దిగా తక్కువ అనిపించేసి సాల్ట్ అయితే వేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చూడ్డానికి సేమ్ అంతా కూడా పులిహోర గుజ్జులాగే ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తమిళనాడు స్పెషల్ కర్ణాటక స్పెషల్ బిసిబేల బాత్ అనమాట. ఇక్కడ ఏమంటే నేను పసుపు
వేయడం మర్చిపోయినాను అనమాట, అక్కడ పసుపు వేసుకున్నాను. ఇంకా అంతలోపల వెజిటేబుల్ అంటే రైస్ వెజిటేబుల్స్ అన్నీ వేసినాం కదా, కందిపప్పు అవన్నీ ఇక్కడ ఉడికిపోయింది అనమాట. ఇదే కుక్కర్లోకి నేను వచ్చేసి ఈ మసాలా పేస్ట్ ఉంటుంది కదా, బిసిబెల్లబాత్ పౌడరు పేస్టు, ఆ పేస్ట్ మొత్తం వేసేసుకొని నీట్గా కలిపేసుకొని 2 సెకండ్స్ అలా కుతుకుతాను ఉడికినాక ఆఫ్ చేసుకోవడమే, అంతే అనమాట. దీంట్లోకి పెరుగు పచ్చడి కానీ ఇలా కార బూందీ కానీ వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. మరిన్ని వీడియోతో మీ ముందు అయితే ఉంటాను. అటు అన్నట్టు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా ఒక్కసారి మీరు బిసిబెల్లబాత్ మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.